ఓకే. ఓకే. చాలా పెద్దగా స్టార్ట్ అయిన ఈ సిరీస్‌లో ఇప్పుడు త్రినాథ్ గాడికి, విశ్వాస్ గాడికి సెకండ్ మ్యాచ్ సిరీస్ వాళ్ళిద్దరి దాంట్లో. ఫస్ట్ మ్యాచ్ త్రినాథ్ గాడు గెలిచాడు. చూద్దాం సెకండ్ ఇది మ్యాచ్ ఎవడు వెళ్ళిపోయేది. గెలుస్తాడో. ఇది ఎవడెళ్తాడు? స్పెక్టేటర్లోకి వెళ్ళేది. నేను స్టార్ట్ నొక్కుతున్నా, నువ్వు కానీ మూవ్ అయ్యే వాళ్ళతో విశ్వాసగా అంటే చెప్తుంది. ఇంకా ఓకే నే స్టార్ట్ ఏ అదే M4, ఓన్లీ M4. మధ్యాహ్నం వస్తాం కదా అప్లోడ్ చేసి మిగతా అన్ని నీది సెకండ్ మ్యాచ్ చేసాను, నీది తినరిగేది. అదే అన్ని పెట్టి అప్లోడ్ అన్నీ ఒకేసారి అంటే విడివిడిగా పెడుతున్నాను. అన్నీ ఒకేసారి పెడుతుంటే కొన్ని ముందు అయిపోతున్నాయి, అదర్వైజ్ అవ్వట్లేదు. అన్ని క్లారిటీ ఉన్నాయా? నేను తీసినవి అన్నీ క్లారిటీ ఉంది. అయితే మళ్ళీ వస్తుంది. ఇది నాకు సంబంధం లేదు. మిగతా వీడియోస్ ఎవరు తీసారు మీరు? ఒకటి విశ్వాస్ గారిది బాగానే ఉంది. ఫస్ట్ పాయింట్ తినాలిగేదికి. పింగ్ ఎంత ఉండాలిరా? ఎంత కావాలంటే ఎంత. అది ఓకే పర్లే, గ్రీన్లో ఉండేదో చూసుకో. ఏడీడు ఒక షూట్ చేస్తున్నా తెలుస్తుంది. నువ్వు ఎక్స్ట్రీమ్లో పెట్టావా FPS? ఒక నిమిషం చూడలేదు. సాగా షూట్ చేయక అది లోలో పెట్టుకుని ఆడేస్తుంది. ఇది ఉఫ్ లోనే ఉంది. ఒక్క నిమిషం ఆగమన్నాను నేను. వేస్తాడు. తన్నే. ఓకే పర్లేదు. కమాన్ రెడీ. ఇంకా దొరికే కొట్టి చూసారు. ఉండవా, ఇంకా అడ్జస్ట్ కాలేదు. దీంట్లో ప్రాక్టీస్ చేసి ఇది సిరీస్లో పొత్తది సిరీస్లో రక్త చైత్ర ఇచ్చారు. లోకేష్ ఇది లేదు కదా, ఉన్నావేంటి? పొద్దున్న సాగేదిగాడు పొత్తోని భయపెట్టి కొట్టాడు. అయ్యో ఏంటి మొన్నట్లా దాక్కుని ఆడాడు లేదా అసలు ఆడిని దాక్కునేలా చేసాడు? అంతకు మించిన టెక్నిక్లు తిన్నారు కదా. అంతా ఏంటంటే స్టాటిస్టిక్స్. మీ ఇద్దరు తిరిగి ఎవరు దేవేసో మర్చిపోయారు. నేను ఎవడెవడ ఆడుతున్నాడు ఇప్పుడు? తిన్నారు కదా విశ్వాస్ గారికి ఫస్ట్ పాయింట్. తిన్నారు గారు 4 points లీడ్లో ఉన్నాడు. ఆడు కొట్టోడికి ఇది కూడా కష్టమేరా. సరిగ్గా చూసి కొట్టు, మొహాన్ కొట్టు, వాళ్ళకి చేసేది కాదు. వాడు దేగుతున్నాడు చూడు, దేగుతూ కొట్టే. అరే ఇప్పుడు వరకు హైయెస్ట్ విన్స్ ఎవడుకుంది? తిన్నారు గారికి 22. అది కూడా ఇచ్చేసాను. హైయెస్ట్ విన్స్ కిల్స్ విన్స్ అయితే సాకేత్ గారికి. అది 3 మ్యాచ్లో 3 సిరీస్లో అదేది. సాకేత్ అలాగా 2 విన్ అయిపోయారు. 3-2 విన్ అయ్యారు. నాది కూడా అన్ని సిరీస్ విన్ అయిపోతాడు. తీసుకెళ్తాను. అదేరా నువ్వు ఒక్కడే ఉన్నాక పొట్టోడు ఉన్నాడు. పొట్టోడు కష్టమే. సెల్వ గారికి మెసేజ్ చేయదా నువ్వు సాకేత్ గారి నిన్ను ఓడించలేవు అన్నది. అది కాదు, సెట్టింగ్స్ పైన సెట్టింగ్స్లో అన్ని ఎనేబుల్ చేసేసారు. అన్నీనా చేసే
చేసిన Thanks, sir. తర్వాత వాళ్ళు గ్రానైడ్ వేస్తే ట్రాన్సిషన్ వస్తుంది ఒకటి. ఒకళ్ళు గ్రానైడ్ అయ్యండి రా. ఎనేబుల్ చేస్తావా? ఎవడరా గాలి నాకు ఊతున్నాడు? సెట్టింగ్స్ కనిపించట్లేదు ఎక్కడ. మ్యాప్ పక్కన వస్తుంది సింబల్. నాకు రావట్లేదు. ఓకే ఓకే నాకు మ్యాప్ అన్యాయం రా దొంగ చెప్తున్నాడు. అరే ఎవడరా గాలి ఊతున్నాడు అంటే చెప్పలేదా బాబు? ఎవడో వదట్లేదా? ఎవడాడు ఉండండి ఉండండి ఒకసారి. నువ్వే అయితే చేసి ఒక్క నిమిషం ఆగండి ఆగండి. నాకు సెట్టింగ్స్ కనిపించట్లేదు. అంటే మ్యాప్ పక్కన ఏమవుతుంది? లేదు లేదు. గ్రానైడ్ వేస్తే అదంతా రెడ్ కలర్ లో చూపిస్తుంది. పైన అంతా రెడ్ అయిపోతుంది అదే. ఫోటో పెడుతున్నాను. అంతలో కొట్టాను కదరా నిన్ను. అది అది ఎన్ని స్టెప్పులు బౌన్స్ అవుతుంది అలా వెళ్తుంది, మొత్తం అంతా రెడ్ లైన్ లో వస్తుంది. ఓ బాగుంది. నాకు మ్యాప్ పైన ఉండిపోయినట్టుంది. మ్యాప్ దగ్గర వస్తుంది. 3 8 విశ్వాస కవర్ చే 4 మినిట్స్ ఉంది. బుర్ర. ఎరా కాదు నా ఫుట్ ప్రింట్స్ రాంగ్ డైరెక్షన్ లో చూపిస్తుంది. తిరగాలి నువ్వు ఆ ఫుట్ ఫుట్ ప్రింట్స్ ప్రకారం. బయట తెనాలి గారు క్లబ్ హౌస్లో ఉన్నారో లేదో చెక్ చేయండి. నేను చూస్తాను. ఉన్నాడు. ఉన్నాడు మైక్ ఆపేసాడు. మైకే కదా ఆపేది. క్లబ్ హౌస్లో స్పీకర్ ఆపడానికి ఉండదు కదా. ఉండదు, మనం సోదంతా వింటాడులే, నువ్వు వింటారు కదా. అదే ఫుట్ ప్రింట్స్ వినేహాడు నేను. ఎరా విశ్వాస ఫోటో మమ్మల్ని కూడా ఇస్తే కదా. ఫోటో పెట్టరు. వే ఏమో సార్. అది గేమ్ అంతా నేర్పుతానే ఉన్నారు కదా, ఎలా మిస్ అయ్యావరా వెళ్ళి. ర్యాండమ్గా షూట్ చేస్తే తగులుద్దా. నువ్వు వెయిట్ చేయకు, ఫస్ట్ షూట్ చేసి కరెక్ట్గా హెడ్కి పెట్టుకొని నువ్వు కొట్టే అరే, లోపల ఎక్కడ చాలా ఉన్నారా? టైం పడుతుంది. నీకు తెలిసాడు అక్కడ ఉన్నట్టు. ఎల్లు వచ్చేస్తున్నా వెనకాల. ఓకే సార్. ఎందుకురా తినేది అలా దాకుని ఆడతావు. ఒక్క సెకండ్ ఆగా. దాకోకూడదు, వెళ్ళిపోవాలి డైరెక్ట్. ఆహా 9 లీడ్ ఉంది అయినా సరే దాక్కుంటున్నావు. నువ్వు ఏం చేసినా సరే తిన్నారు కదా, రికార్డ్ని పెంచకుండా చూసుకో విశ్వాసం. నేను బీచ్ చేయాలి ఆ రికార్డులు. నేను ఆ రోజు అనవసరం గెలిచి ఇచ్చాను ఫోర్ ద మ్యాచ్ అని. ఆ రికార్డ్ అయ్యి చెప్పుకుంటే సరిపోదు నువ్వు అప్పుడే. తిన్నారు కదా, ఇంకొక కిల్ చేస్తే ఈక్వల్ చేసినట్టు రికార్డ్ని. ఇంకో 2 kills చేస్తే ఎవరితో? వద్దులే. అది కాదే. 14 points లేదు హైయెస్ట్. ఇప్పుడు 11 కదా. ఓకే 14 కదా, తప్పు లెక్కేసి. నీ వాయిస్ చాలా లో ఉంది. నీకు లీడ్ కావాలా? ఓ దొరుకుతున్నావు. ఓకే సూపర్ వస్తావు, మంచి పొజిషన్ తీసుకున్నావు. నేమ్ పేకలేడాడు. వెళ్ళిపో, రష్కి వెళ్ళిపో. ఇప్పుడు అనేబుల్ టు స్టాండ్ ఏంట్రా? కొన్నిసార్లు జరుగుతుంది స్టాండ్. ఇప్పుడు వచ్చి నేడేస్తాను నీ మీద. అలా ఒకసారి గుర్తుందారా చైత్ర? వచ్చాడు. ఎప్పుడు? శాన్హాక్ మ్యాచ్లో మ్యాప్ చివరి దిగాం. అది డ్రాప్ కింద సాకిద్ గడి ఇరుక్కుపోయాడు. మళ్ళీ ఆటో వేసుకుని తీసుకురావాల్సి వచ్చింది. ఆ మ్యాచ్ చికెన్ డిన్నర్ కదా? చికెన్ డిన్నర్. నేను పోయాను, మీ ఇద్దరు కొట్టినట్టున్నారు. లాస్ట్లో 10 members ఉన్నప్పుడు పోయాను, లేకపోతే నేను ఉన్నానో గుర్తులేదు. లాస్ట్ కిల్ నాది కాదు, సాకిద్ గడిది. స్నైపర్ M24తో. దాని ముందు కిల్ నాది. నాకేం గుర్తులేదు అసలు. M24కి TX పెట్టి కొట్టావు నువ్వు. నేను ఇన్స్పెక్టర్ చేస్తున్నాను అనుకుంటా.
అందుకే గుర్తుంది. అవును. పోవడం గుర్తుంది. ఏంట్రా నా స్ట్రాటజీ ఫాలో అయిపోతున్నా. అమ్మా ఓకే అమ్మా 49 సెకండ్స్ మామూలు కష్టపడి రికార్డులు కొత్త రికార్డులు ఏం పెట్టకుండా బేస్లో ఉంటున్నాడు. రారా వస్తావు నువ్వు. పర్వాలేదు. వీడు ఇంకా మబ్బుగడు వీడు. నువ్వే 30 సెకండ్స్లో పెంచేస్తుంది అక్కడ వాళ్ళు. అంతే 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 దొక్క దొక్కడికి కనీసం లాస్ట్ కిల్ అనేది వచ్చాడు. తిరుగు వెనక్కి వస్తాడు తెలుసు కదా. మారిపోతావు ఏంట్రా. కొట్రా. అంతే 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 లీలోదు అంతే 30లు. ఇంకో మ్యాచ్ ఉంది. ఇంకో ఒక్క మ్యాచ్ సెకండ్